శివుడు మొదటగా రుద్రుడిగా ఆవిర్భవించినప్పుడు తన నుంచి అఖండమైన జ్యోతిపుంజాన్ని ఆవిర్భవింపజేశాడు. ఆ జ్యోతిపుంజము 5 క్రోశల విస్తీర్ణంగా ఉన్నది. 5 క్రోశల విస్తీర్ణమైన జ్యోతిపుంజాన్ని భూమి యందు పెట్టాడు. అదే కాశీ అనే క్షేత్రంగా ఉన్నది. అక్కడ నేను ఎప్పుడూ ఉంటాను, వదలకుండా ఉంటాను అన్నాడు శివుడు. అందుకే దాని పేరు అవిముక్తము అంటారు. ఇక్కడ రుద్రుడి ఇల్లు గనక రుద్రగేహం అని దానికి పేరు. అక్కడ నేను ఎప్పుడు ఆనందంగా విహరిస్తాను గనక ఆనందవనం అని పేరుని శివుడు చెప్పాడు. అలాంటి ఆనందవనము, అవిముక్తము, కాశీ, రుద్రగేహం అనే క్షేత్రంలో నువ్వు వెళ్ళి అక్కడ సాధన చేయి. ఎందుకంటే సాధన అనేది తీవ్రంగా ఫలించాలి, శీఘ్రంగా ఫలించాలి. అంటే శీఘ్రంగా, తీవ్రంగా, పూర్ణంగా ఫలించాలి అంటే క్షేత్రమందు సాధన చేయాలి. మన ఇళ్లలో మనం జపం చేసుకుంటే ఎంత చేస్తే అంత తెలుసుకోండి. ఇక్కడ ఎంత చేస్తే అంత